పేరు అనిత అండి. నేను కామన్ సిహెచ్ఓగా పనిచేస్తున్నాను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో. మేము ఇప్పుడు 24వ రోజండి మేము సమ్మెబాట పట్టాము. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి సామాన్యుడికి ఉపయోగం జరుగుతుందండి. కానీ మా సిహెచ్ఓస్ 6 నెలల నుంచి ఎటువంటి బెనిఫిట్ లేకుండా మేము పని చేస్తున్నామండి. కానీ ఈ గవర్నమెంట్ ప్రీవియస్ 2019లో మాకు ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో సిహెచ్ఓస్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు కూడా ఉంది మన ప్రభుత్వమేనండి. అప్పుడు 25,000 శాలరీ, 15,000 ఇన్సెంటివ్స్ ఇచ్చారండి. కానీ ఉండే కొంది ప్రతి చిన్న పిల్లవాడు ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి ప్రమోట్ అయిన విధంగా, కానీ మా సిహెచ్ఓస్ 6 సంవత్సరాల నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా, ఎటువంటి ప్రమోషన్స్ ఏమీ లేకుండా మేము కష్టపడుతూనే ఉన్నామండి. మాది శ్రమ దోపిడీ జరుగుతుందండి. ప్రీవియస్ 25,000, 15,000 ఇన్సెంటివ్స్ వస్తుంది. గవర్నమెంట్ మ్యాట్రిక్స్ అనే పద్ధతి అమల్లోకి వచ్చిందండి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదండి. ఉండే కొంది 25,000, 15,000 ఇన్సెంటివ్స్ రాకపోగా 7,500 వస్తున్నాయండి. తర్వాత జీరో చూపించారండి. కానీ ఉండే కొంది ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి సామాన్యుడు బెనిఫిట్ అనేది పొందుతున్నారు. మా సిహెచ్ఓలకే ఎందుకు ఎంత చిన్న చూపు చూపిస్తున్నారని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నామండి. ముందుగా ఈ మీడియా ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, మేము చాలా ఆర్థికంగా నష్టపోయే మేము ఈ సమ్మెబాట పట్టామండి. ఎన్నో వేల రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాతే ఈ సమ్మెబాట పట్టామండి. కానీ నిన్న జరిగిన చర్చల్లో ముందు మీరు డ్యూటీలోకి జాయిన్ అవ్వండమ్మా, మేము చూస్తామంటున్నారు. ప్రీవియస్ కూడా ఇలాగే ధర్నా చేస్తే మన గవర్నమెంట్ అధికారులు ప్రభుత్వం చెప్పిన విధంగానే మేము సమ్మెను విరమించుకొని మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే వెళ్ళాము కూడా. కానీ అప్పటి నుంచి కూడా మాకు ఇటువంటి బెనిఫిట్స్ అనేది రాలేదు. మళ్ళీ మేము ఆర్థికంగా క్షీణించిపోయామండి. అందుకని ఈ సమ్మెబాటకు వచ్చాము. కానీ ప్రభుత్వం మళ్ళీ మీరు డ్యూటీలోకి వెళ్ళండమ్మా, మేము చేస్తాం అంటున్నారే కానీ పైనుంచి రూల్స్ ఒక విధంగా వస్తున్నాయి, గ్రౌండ్ లెవెల్లో మాత్రం అవి లేవండి. చాలా మ్యానిపులేట్ జరుగుతుంది. మేము అన్ని పనులు చేస్తున్నాము, అదే మా తప్ప అని నేను మీడియా సోదరుల ముందుగా నేను అడుగుతున్నానండి. మేము అన్ని పనులు చేస్తున్నాము, కానీ మా ఈ యొక్క సమ్మెని విరమించుకొని మేము కూడా డ్యూటీలకు వెళ్ళాలని అనుకుంటున్నామండి. ఆ ఉద్దేశంగా మీరు మా యొక్క డిమాండ్స్ని రెగ్యులరైజ్ చేయాలి. 23% హైక్ ఎన్హెచ్ఎంలతో పాటు మాకు ఇవ్వాలి. 5% ఇంక్రిమెంట్ ఇయర్లీ ఇవ్వాలండి. పెండింగ్ బకాయిలు అవన్నీ ఉన్నాయండి. ఇంతవరకు ఇచ్చింది లేదు. పేపర్కి మాత్రం మేము ఇచ్చాము, హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మా బాధను గుర్తించి మా సమ్మెను విరమించే విధంగా మీరు మాకు లబ్ధి చేకూర్చాలని, మా డిమాండ్స్ని ఒప్పుకొని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము.